गुरवे नमः शिखवाहनाय नमः सर्वजन्यप्रदायकाय नमः ब्रह्मणे नमः गणपति देवतानामिद परिबलपत्रपुष्पाक्षरपूजां परिकल्पयामि दिव्यधूपम् आग्रापयामि अया वाच्यम् ब्रह्मणे రక్షణను కట్టుకుంటే మనకు రక్ష కోసము బంధనాన్ని కట్టుకుంటున్నాము అనేటువంటిది. అలాగే దేవతా స్వరూపానికి కట్టేటప్పుడు మన రక్షణ కోసము స్వామివారి యొక్క హస్తానికి మనము కంకణము కడుతూ ఉన్నాము అనేటువంటి కారణము రక్షాబంధన కార్యక్రమము నెరవేరుస్తున్నారు స్వామివారు. కాబట్టి ఆ రక్షాబంధనాన్ని అందరూ కూడా అక్కడి నుంచి నమస్కారం చేసుకోండి. భాగ్యం వరుడికి ఎలాగైతే కాళ్ళు కడిగి మధుపర్కాలు సమర్పించి నూతన వస్త్రాలు ఇచ్చి స్వామివారికి ఎలాగైతే కన్యాదానము చేస్తూ ఉన్నారు, అంటే మన వివాహంలో ఎలాగైతే కన్యాదాన కార్యక్రమం అనేటువంటిది జరుగుతుందో అలాగే స్వామివారికి కూడాను శతగోపురము పైన వారికి ఉన్నటువంటి పాదుకలకి ఇక అమ్మాయి తరఫున కూర్చున్నటువంటి దంపతులు కాళ్ళు కడిగి మధుపర్కము సమర్పించి కన్యాదానము చేసేటువంటి కార్యము జరుగుతూ ఉన్నది. మామూలుగా కన్యను దానము చేస్తే దశపూర్వేషాం దశాపరేషాం, మన ముందు 10 తరాలు మన వెనక 10 తరాలు కూడా బ్రహ్మలోకములో ఉండేటువంటి స్థితి కలుగుతుంది. అలాంటిది ఒక దేవతామూర్తిని కన్యాదానము చేసి ఆ యొక్క దానాన్ని చూసేటువంటి ఫలితము వల్ల మన జన్మ ఇక్కడ పునీతమవుతుంది. కావున అందరూ కూడాను అమ్మవారికి కన్యాదానం చేస్తున్నటువంటి దంపతులను చూసి ఆ కన్యాదానము మీరు చేస్తున్నట్టుగా భావన చేసి ఆ యొక్క అమ్మవారికి ప్రార్థన చేసుకోండి. నమః
అదరగ్నమింద్రవగాదనస్య బృహత్యద నావభిమామహేమ పాదో రక్షాల్య పురందర భావనాదయమనరతి వరణవారయ కుబేర ఈశాన్యారే అష్టదిక్కు సావధాన సావధాన కరధ్యాన సావధాన కర్ధర కరకండర కరకర కండేంద్రమాణేశ్వర ఖండ గగేంద్ర సమాధిరధమందదానవిష్ణేన మిత్రావరణాదవేరే మంగళీరయం తదో ఇమాగో సమేధస్య ఔరాజ్యమస్కేరతి సమ్మా త్రిజం ప్రజానా గురుమధిమతిం బధూణ మధుమర్క 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 కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతా దేవభ్యో బ్రహ్మరాజే మహేశ్వర ధ్యాన ధ్యాన కనటాభరాహ హరే కళ్యాణ రాజేవధు తారకం యారగుణాజక జలపనిర్భుత్నస్య కల్గేదిదః బ్రహ్మాదిస్తదనామరోపవిలసద్దేవో జగద్రజ్ఞకాః తాజత్యా భగవాన్ పురాణవయత్పర్వందవాం మంగళో సావధాన సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన ఏఘాన ఘటో ఘటి ఘటో ఘటో ఘటంతిగా లక్ష్మీ జో భవనత్రజన భగతో దేవాన్ మనుష్యారగాం సంస్థావంకరణాని కరణయామాప్తాన్నవం జేజో కౌరయాని జగద్భవం భవదే జన్మన్యదాధారణే యాస్మేర గుణాజగస్సరో సుధంగావదాన అమహోర్త సావదాన మహేశ్వర ధ్యాన సావదాన మాంగళ్య సూత్రాందిలో లక్ష్మీ నారాయణ ఇప్పుడు జన్మించి ఉన్నారు అనేటువంటిదంతా కూడాను ఇప్పుడు చెప్పడం జరుగుతూ ఉంది. చిరస్సాగరపర్యంతం మహాదేవేభ్యశ్రమం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాత పంచారుషేజ ప్రబలాన్వితపర శివగాత్రాత్మస్య శివధర్మనోత్రాయ చిరస్సాగరపర్యంతం మహాదేవేభ్యశ్రమం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాత పంచారుషేజ ప్రబలాన్విత పరశివగాత్రాత్మస్య మహానరేశ్వర శర్మణ పుత్రాయ సుదత్తాకరవర్యంతం మహాదేవేభ్యశ్రమం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాత పంచారుషేజ ప్రవరాన్విత పరశివగాత్రాత్మస్య ఉమామహేశ్వర శర్మణే వరాయ అంటే
స్వామివారి యొక్క తాతగారు ఎవరు అంటే సదాశివ శర్మణోనత్రి, అంటే సదాశివుడైనటువంటి ఆ పరశివుడికి మనవడైనటువంటి వాడు ఉమామహేశ్వరుడు. అలాగే ఆ యొక్క స్వామివారి ముత్తాత గారు ఎవరయ్యా అంటే శివశర్మ. అంటే ఇది ఎలా చెప్తారు అంటే స్వామివారే ఆ యొక్క అవతార రూపముగా దాచి ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రవర ఏమి అంటే పరశివ గోత్రము. వారికి ఉన్న ఋషులు ఎవరయ్యా అంటే నిర్గుణుడు, నిరంజనుడు, నిర్వికల్పడు, నిరాఖ్యాతుడు, అంటే రూపము లేనివాడు, ఏ యొక్క అవయవములు లేకుండా నిరాఖ్యాతముగా ఉండేటువంటి వాడు అనేటువంటి ఆ యొక్క ఋషులుగా ఆవిర్భావము చెందినటువంటి వాడు పరమేశ్వరుడు. అలాగే గరవరయందం మహాదేవేభ్యస్వంధనదు కాశ్యమావత్సారణైధ్రవత్రయాలనేయ ప్రవరాన్విత కాశ్యపదగాత్రాత్మస్య మందరాజలధర్మణ పౌత్రీ చతుస్సాగరవరయందం మహాదేవేభ్యస్వంధనదు కాశ్యమావత్సారణైధ్రవత్రయాలనేయ ప్రవరాన్విత కాశ్యపదగాత్రాత్మస్య శ్రీమాదాధర్మణ పుత్రీ చతుస్సాగరవరయందం మహాదేవేభ్యస్వంధనదు కాశ్యపావత్సారణైధ్రవత్రయారదేజ ప్రవరాన్విత కాశ్యపదగాత్రాత్మస్య పార్వతీనామ్నీమాం కన్యా శర్మను పౌత్రి. మదాచర శర్మ అనేటువంటి పర్వత యొక్క మనవరాలు పార్వతీదేవి. అలాగే మా నాన్నగారి పేరు హిమాచల శర్మన పుత్రి. హిమాచలుడు అనేటువంటి యొక్క రాజు కుమార్తె పార్వతీదేవిగా ఉద్భవించి ఉన్నారు. వారి యొక్క కన్యాదాన మహోత్సవము తర్వాత శుభలగ్న కార్యం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అందరూ కూడాను మన దాంపత్యము కూడా సకల అన్యోన్యముగా ఉండాలి అని ఆ యొక్క శివపార్వతులకి ప్రార్థన చేసుకోండి. అలాగే వివాహము కాని వారు ఎవరైతే ఉన్నారో సాక్షాత్తు ఆ పరమేశ్వరు యొక్క తర్వాత మాంగళ్య ధారణ అనేటువంటి కార్యములో మాంగళ్య మహాలక్ష్మి యొక్క అనుగ్రహము కోసము ఆ స్వర్ణములో ఉండేటువంటి మహాలక్ష్మి యొక్క ఆవాహన ఆరాధన కార్యము జరుగుతూ ఉన్నది. అందరూ కూడాను మాంగళ్య మహాలక్ష్మీదేవి మనసులో ప్రార్థన చేసుకోండి. మన తరపున ఇక్కడ కూర్చున్నటువంటి దంపతులు అంటే అబ్బాయి తరపున ఎవరైతే కూర్చొని ఉన్నారో వారు మన తరపున అమ్మవారి యొక్క అనుగ్రహము కోసము మాంగళ్య మహాలక్ష్మి యొక్క ఆరాధన చేస్తూ ఉన్నారు. అందరూ కూడాను మహాలక్ష్మిని ప్రార్థన చేసుకోండి. ఓం లక్ష్మీ క్షీరదరత్నరాజవరయాం శ్రీరంగదామేశ్వరీ శ్రీమన్మందగదాక్షరబ్ధవిరవద్దం హేంద్రగంగాధరా సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ విద్మహే విష్ణుపత్న్యై ధీమహి
अस्मिन् माङ्गल्यसूत्रे महालक्ष्मीमावाहयामि स्थापयामि पूजयामि माङ्गल्यमहालक्ष्मी नमः ध्यायामि ध्यानोदमर्पय आवाहयामि नवरत्नहेमगजलसिंहासनोदमर्पयामि ज्ञातिर्महावम् स्मेरमहावं नित्यबुद्धाजनमहा विभावर्जयनमहावम् आदित्यनमहावं नित्यनमहावं दिक्ताजनमहावं मधुधाजनमहावं मधुधारण्यनमहावं कमलाजनमहावं कान्ताजनमहावं कामाक्षीयनमहावं क्षीरोदसम्भवाजनमहावं अनुग्रहप्रदाजनमहावं बुद्धाजनमहावं अनघाजनमहावं हरिवल्लभाजनमहाशोकाजनमवृताजनमदेक्ताजनमलोकशोकविनाजन्यनमधर्मनलयाजनमः आजन्मचन्द्ररूपाजनमिन्दिराजनमिन्दुहेतलाजनमः दारिद्र्यनाशिन्ये नमः प्रीतपुष्करण्ये नमः शान्ताजनमः शुक्लमाल्याम्बराजनमः त्रिजे नमः भास्करये नमः बिल्वाज नमः वरलक्ष्मे नमः मधुप्रदाय नमः शुभाय नमः हिरण्यप्राकाराय नमः समुद्रतनजाय नमः అమ్మవారికి పుట్టింది తరపున పసుపు కుంకుమ పూలు అక్షతలు ఇస్తూ ఉన్నారు. దాన్ని ఎవరు తీసుకున్నారు కాబట్టి మాంగళ్యాన్ని తాకి నమస్కారం చేసుకోండి. పరమేశ్వరుడు తెల్లగా ఉంటారట, హిమాలయాల్లో ఉంటారు, విభూతి పూసుకుంటారు. అది ఎందుకు అంటే అమ్మవారిని పెళ్లి చేసుకునేటువంటి సమయంలో వచ్చేటప్పుడు వరుడిని ఊరేగింపుగా తీసుకురావడం ఆనవాడిది. ఆ సమయంలో మేడపైన ఉన్నటువంటి అమ్మవారి యొక్క నవ్వులు చూశారట స్వామివారు. ఆ యొక్క అమ్మవారి నవ్వులు చూసి అంత తెల్లగా ఉన్నటువంటి ఆ మందహాసాన్ని చూసి ఆ మందహాసం ఎక్కడ దొరుకుతుంది అని హిమాలయాలు వెతికారట, దొరకలేదు. ఆయన దొరికిన ఈ బోధినంతా కూడాను ఆ యొక్క శరీరాన్ని పూసుకున్నా కూడాను దక్కలేదంట. అంటే ఆ అమ్మవారి యొక్క మందహాసాన్ని చూసేటువంటి సంతోషంలో పరమేశ్వరుడు కూడా
మానవుడిలో ఎంతో సంతోషాన్ని పొంది ఉన్నారు. అలాంటి సమయంలో మనం ఈ యొక్క ఉమామహేశ్వర కళ్యాణ సమయంలో అమ్మవారికి మాంగళ్య ధారణ జరిగేటువంటి సమయంలో స్వామివారు అంతే సంతోషంగా ఉంటారు. కాబట్టి మనము ఏది అడిగినా కూడా ఇది వీళ్ళకి ఎందుకు అని ఆలోచించకుండా ఇస్తారు. కాబట్టి ఆ పరమేశ్వరుడు అందరూ కూడా మనసులో ప్రార్థన చేసుకోండి, చెప్పుకోండి. నమస్తే దేవ దేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే పురుష ఆరుడ నకారాజ నమో నమః. ఓం నమః శివాయ. ఇలా గట్టిగా ఓం
వస్తుందో అందరూ చెప్పాలి.
వేయి నామాల వాడ వెంకటేశ
కాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నిజాయితీ మారిపోదు మనసలే మనసు మాది పెంచు మమత మాది ప్రతి సరదాలు తెచ్చిందే తిన్నదా దయచేసి కర్నూలు ఆరోగ్య సంఘం వాలంటీర్స్ అందరూ ముందరికి వచ్చి సైడ్ గ్యాప్ వాళ్ళకి బాగా ఇవ్వాలి. వాళ్ళు పాట పాడడానికి బాగుండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లేస్ చేయండి. అలాగే
నాశనే భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోన చమకముల నాదాన యమక గమకముల యోగాన చేసుకుంటే వందెల పంట వసంతి విందమనపు చేయసి చేమంతి బుగ్గ చంగావిగ నేరు మొగ్గ చేయసి చేమంతి బుగ్గ చంగావిగ నేరు మొగ్గ
ఆగమంటే రేగేనమ్మా సోదాడు ఆయన పిల్లడైనా నీ ఓడు చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నాన్ని ఒక్కసారి పీచి కనుమూయాలని ఉన్నది అమ్మా అమ్మా
కోటి రంగాలు మాయమ్మ కళ్ళు కరుణించి మమ్మేలు అమ్మోరు కళ్ళు చల్లగా ఏలు మాయమ్మ కళ్ళు ఒకదారి నారి నారి నడుమ మురారి నారి నారి నడుమ మురారి ఇరువురు భామన కోగిలిలో స్వామి ఇరుకున పడి నీవులైతివా మలుకున వాన గంగులలో స్వామి పదమున కలుగా తడిసితివా చిరుబురులాడేటి శ్రీదేవి శిరసును వంచిన కథ కన్నా రుసరుసలాడేటి భూదేవి పరుగులు తీసిన కథ విన్నా గోవిందా 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 సాగిందా జోరు మధ్యల సంగీతం బాగుందా భామలిద్దరి భాగోతం ఇంటిలోన పోరంటే ఇంటింత కాదయా అన్నాడు ఆయోగి వేమనా నా తరమా భవసాగరమి ఆ మాటలు విని ముంచకు స్వామి గంగను ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవకుల సంగ్రామంలో పతులది వెనకడుగే ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవకుల సంగ్రామంలో పతులది వెనకడుగే ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా భామకాలు తాకింద కృష్ణుడే గోవింద అన్నాడు ఆనంది తిమ్మన అన్నాడు సాగోదరామన్నా యదునాథ భామ విడుము రుక్మిణి చాలును రఘునాథ సీతను గొని విడు శూర్పణఖ
శ్రీరంగ ఏరువాక సగని గంగా ముక్కు పుడక వెలుతురులో మోజు వెచ్చగా చెవిలో చెప్పనా వినే విధంగా రావే చిన్నది ఖుషి ఖుషిగా నీలో దాగుంట భలే భలేగా
DJ Sagar. तो नाक बिजली का बिजनेस होगा।
కిరకిరని కిరణి కిరకిరని కిరణి కిరకిరని తిరిగి నీ ధరణి నిన్ను చూసి తరుణి కిరణి కిరకిరని తిరిగి నీ ధరణి నిన్ను చూసి తరుణి గజగామిని నిజభామిని రమణి పిలుపే రథమై కదిలే తన తిరుగగను తిరిగెను వదనమై చంద్రముఖి కిరణి కిరకిరని తిరిగెని ధరణి నిన్ను చూసి తరుణి
ఊరంతా చూడు పొల్యూషన్ ఒక ₹1,00,000 ఖర్చు. ఎల్ఈడి బల్బులే అమ్మా క్రియేటివిటీకి మెచ్చుకోవాలా బ్యూటిఫుల్ బా మామూలాగా కూర్చొనింది వీళ్ళ క్రియేటివిటీ గొప్పరా బాబు మామూలా తిరిగింది అది అటు ఇటు కూర్చొనింది మాము కాటేసింది అటు ఇటు తిరిగి అదే అబ్బాష్ టైమింగ్స్ పెట్టుకుంటారా ఆ టైంకి వచ్చేటట్టు పెట్టుకుంటారు. అవునవును అది అదిగో అబ్బా 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 బా కింద కూర్చో ఉన్నారు పాపం. ఇంకోటి ఉంది అదిగో బా క్రియేటివిటీ లెవెల్స్కి మా వదిన బుర్ర పాడు ఏమన్నా అంతే అయిపోయింది వదిన బయలుదేరదమ్మా. ఏముందా అమ్మా
గుచ్చుకుంది కొరకే సూపర్ వీళ్ళకి తగిలింది చెప్పలేదు సార్ మీరు చెప్తే చిన్న పిల్లడి అట్లా అయితే నేను చెత్రి మీరు కూర్చోండారు పాపం అనేసి అయిపోయింది ఇంకొంది లేదు నీ పన్న కెపాసిటీ వెళ్తే నీ క్రియేటివిటీ ఏం అర్థం ఉంది అయిపోయింది